శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వజీవులందును తనకు సమభావమే కలదనియు వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోవుదురనియు భగవానుడు వచించుచున్నాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. తాత్పర్యము: నేను సమస్త ప్రాణులందును సమముగా ఉండువాడను. నాకొకడు ద్వేషింపదగినవాడు కాని మరి ఒకడు ఇష్టుడు కాని ఎవడునూ లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నాయందును నేను వారియందును ఉందుము. వ్యాఖ్య: సమస్త చరాచర ప్రాణికోట్లయందును భగవంతుడు సమానముగా ఉన్నారు. వారి దృష్టియందు అందరును సమమే. వారికి ఒకడు ప్రియుడు మరి ఒకడు అప్రియుడు ఉండనిరడు. అందరును వారి బిడ్డలే. అందరి యందును వారికి సమాన వాత్సల్యమే కలదు. అయితే లోకంలో కొందరు సుఖవంతులుగాను మరికొందరు దుఃఖవంతులుగాను ఉండుటకు కారణమేమి? భగవంతునకు పక్షపాతము కలదా అని ప్రశ్నించవచ్చును. భగవానునకు ఎవరిపైననూ పక్షపాతము లేదు. కానీ జీవులు వారు వారు చేసుకొనిన కర్మను అనుసరించి ఆయా సుఖ దుఃఖాది ఫలములను పొందుచున్నారు. దేవుడు అందరి యందునూ సమముగా ఉన్నను దేవుని యందు అందరునూ సమముగా లేరు. కొందరు పుణ్యమును మరికొందరు పాపమును ఆచరించుట వలన తత్ఫలితములగు సుఖ దుఃఖములను పొందుచున్నారు. ఒకరికి మేలొనరించువారు, భగవంతుని భక్తితో ఆరాధించువారు, చిత్తశుద్ధికై ప్రయత్నము సలుపువారు సుఖమును పొందుదురు. పరులకు కీడొనర్చువారు, దేవుని భజించని వారు మలిన చిత్తులు దుఃఖమును పొందుదురు. ఇది ప్రకృతి యందు కల అనుల్లంఘనీయమగు నియమము. దీనిని బట్టి జీవుల సుఖ దుఃఖములందు భగవంతునకు ఏ బాధ్యతయూ లేదని స్పష్టమగుచున్నది. సూర్యప్రకాశము అంతటా సమముగా ఉన్నను మట్టిపై ప్రకాశింపక అద్దమందు లెస్సగా ప్రకాశించును కదా. అట్లే భగవత్కరుణ సర్వత్రా వెలయుచున్నను. ఎవరు భక్తితో భగవానుని సేవించుదురో వారే దానిని స్వీకరింపగలుగుదురు. సముద్రముపై గాలి అంతటా వీచుచున్నను. ఎవరు తెరచాప ఎత్తుదురో వారి పడవయే కదులును కదా. కావున భగవత్కరుణ అను గాలి సర్వత్రా వీచుచున్నను వారి వారి హృదయములు అను తెరచాపలను విప్పి భగవదున్ముఖముగా ఉంచినచో మోక్షమను గమ్యస్థానమును శీఘ్రముగా చేరగలరు. అన్ని సుఖముల కంటే గొప్ప సుఖము భగవత్ప్రాప్తియే అయి ఉన్నది. అదియో ఎవరు నిరంతరము అనన్య భక్తితో పరమాత్మను సేవింతురో ఆరాధింతురో వారు పొందగలరు. ఆ విషయము ఈ శ్లోకమున స్పష్టముగా నిరూపింపబడినది. ఎవరు భక్తితో నన్ను ఆరాధింతురో వారు నాయందును నేను వారియందును ఉందుము అని భగవానుడిచ్చట సెలవిచ్చిరి. ఆహా! భక్తి యొక్క మహిమ ఎట్టిదై ఉన్నది! దాని ఫలితం ఎంత అపారమై ఉన్నది! సాక్షాత్ భగవత్ ప్రాప్తి అను మహోన్నత ఫలము భక్తిపూర్వక భగవత్ సేవనమను క్రియ వలన లభించుచున్నది. కాబట్టి ప్రతి మానవుడును అట్టి పరమభక్తిని అవలంబించి పరమాత్మను సేవించవలెను. భజంతి అను పదమునకు భక్త్యా అను పదము చేర్చుట వలన సామాన్యమగు ఆరాధనము సేవనము చాలదనియు భక్తితో కూడిన సేవనము ఆవశ్యకమనియు స్పష్టమగుచున్నది. మరియు మయితే తేషు చాప్యహం అని చెప్పుట వలన అట్టి భక్తులు భగవంతుని యందును భగవంతుడు అట్టి భక్తులందును కాపురముండునని తెలియచున్నది. దేవుడు వచ్చి కాపురముండుట బట్టి వారి శరీరోపాధి ఒక దేవ మందిరముగా మారిపోవును. వారు దేవులుగా మారిపోవుదురు. అత్తరి జీవుడు శివుడగును, దేహము దేవాలయమగును. ఎవరు దేవుని యందు వసించుదురో వారి యందు దేవుడు వసించును. కావున నాకు దుఃఖము కలుగుచున్నదే అని విలపించిన ప్రయోజనము లేదు. దాని నివారణోపాయం ఒకటియే కలదు. దేవుని తన హృదయమునకు ఆహ్వానించుటయే అగును.
ఎచట పరమాత్మ ఉండునో అచట సుఖము, ఐశ్వర్యము, విజయము తప్పక కలిగి తీరును. కాబట్టి సుఖమును అపేక్షించువాడు అనన్య భక్తిని తప్పక ఆశ్రయించవలసి ఉండును. సర్వజీవుల ఎడల భగవంతుని దృష్టి ఎట్లుండును? సమముగా ఉండును. అయితే జీవులలో కొందరికి సుఖము, మరికొందరికి దుఃఖమేల కలుగుచున్నది. వారు వారు చేయు కర్మలను బట్టి అట్లు కలుగుచున్నది. ఎవరు భగవంతుని యందు ఉందురో, దేవుని సేవించెదరో వారి యందు భగవంతుడు ఉండును. కావున అట్టి వారికి సుఖము కలుగును, తక్కిన వారికి కాదు. భగవంతుని ఏ ప్రకారముగా సేవించవలెను? భక్తితో. భగవంతుడు ఎవరి యందు విశేషముగా నివసించును? అనన్య భక్తితో ఆతనిని సేవించు వారి యందు నివసించును. సామాన్యముగా అందరి యందును సత్తా సామాన్య రూపమున పరమాత్మ వ్యాపించి ఉన్నను, తన్ను సేవించు వారి యందు విశేషముగా అభివ్యక్తుడై వారికి మోక్ష సుఖమును కలుగచేయునని భావము. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.